जय श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः। नमो मरकतश्याम वपुषेऽधिगतश्रिये केशवाय नमस्तुभ्यं नमस्ते पीतवाससे। ओ केशव, మరకత మాణిక్యము వలె శ్యామలమైన దేహము గల నిన్ను లక్ష్మీదేవి చేరి సేవించుచున్నది. పీతాంబరుడవగు నీకు అనేక నమస్కారములు. 8th Canto 16th Chapter 35th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక చతుర్థ స్కందము 32వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానాన్ని మనం సేవిస్తున్నాం. పురంజనోపాఖ్యానంలో వాస్తవమైన కథను తెలుపుతూ తర్వాత భాగంలో దాని అంతర్గతంగా ఉన్న తత్వార్థాన్ని వివరిస్తున్నారు. కొంత భాగం వరకు మనం తెలుసుకున్నాం. ఇంకా ముందు భాగంలోని తత్వార్థాన్ని తెలుసుకుందాం. ఇంతకుముందు పాడ్కాస్ట్ వినని వారైతే ఆ పాడ్కాస్ట్ని విని ఇది వినటం వల్ల ఇంకా చాలా అర్థమవుతుంది. ఇంతవరకు పురంజనుడు అనేటి జీవుడు సుషుప్తి అవస్థలో, జాగ్రత్త అవస్థలో ప్రవర్తించడి రీతి చెప్పబడినది. ఇప్పుడు స్వప్నావస్థ. పురంజనుడు అనే రాజు వేటకేగుట ఇచట వర్ణించబడినది. జాగ్రత్త అవస్థలో ఉండేటి శరీరమును సుఖదుఖములు అనుభవింపచేయుటకు జీవునికి పరమపురుషుడే సృష్టించెను. అట్లే స్వప్నావస్థలో కూడా జీవుడు ఒక్కడే కొంతకాలమే విషయములను అనుభవించుచు ఉండుటకు తగిన శరీరమును విషయములను సృష్టించెను. కొంతకాలము మాత్రమే జీవుడు స్వప్నములను కాంచుచుండును. రథమునెక్కి వేటకు వెళ్ళును. స్వప్నంలో ఉండేటి శరీరమే రథము. దానికి సర్వేశ్వరుడు కల్పించిన ఇంద్రియములే గుర్రములు, మనస్సే పగ్గములు. ఈ రథము చాలా వేగముగా పోవును. కలలో ఎంతో వేగముగా విషయములు నడిచిపోవుచుండును. ఈ రథము బుద్ధి అనడి సారథి చేతనే నడపబడును. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరమునకు ఉండేటి బుద్ధి మొదలగు పరికరములన్నీ స్వప్నావస్థలో ఉండును. జాగ్రత్త అవస్థలో శరీరము అనడి రథము 100 ఏళ్లు సాగునది, చాలా కాలమున్నది. స్వప్నములో రథమనగా శరీరము చాలా వేగముగా నడుచునది, కొద్ది కాలమే ఉండిపోయేడిది. అందు రథికుడు అనగా ఆత్మ శరీరమునందలి హృదయములో కూర్చొనును. శోకము, మోహము అనడివి ఈ రథమునకు పైన కనపడేడి 2 శిఖరములు. ఈ రథము నుండి 5 వైపులకు నిర్గమ ద్వారములుండును. అందులో నుండి వచ్చుటకు అవకాశముండును. ఆ వచ్చునవే శబ్దాది విషయములు. దీనికి 7 ధాతువులుండును. శరీరమునకు త్వక్ అనగా చర్మము, మాంసము, మేధస్సు అనగా కొవ్వు, రక్తము, ఎముకలు, శుక్లము అనడి 7 ధాతువులుండును. ఈ రథము 5 రకములుగా నడుచును. కర్మేంద్రియములే 5 నడకలు. అనంతమైన వాసనలు చేరి ఉన్న అహంకారమును వేటకు వెళ్ళువారు అమ్ముల పొదిని దాల్చినట్లు దాల్చి ఉండును. విషయములందు బుద్ధిపూర్వకముగా ప్రవర్తించినట్లు చేయు సంస్కారము వాసన. అవి అనంతములు. 11 సేనాపతులతో ఈతడు వేటకు బయలుదేరినాడు. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మనస్సునడి 11 ఇంద్రియముల యొక్క వృత్తులే సేనాపతులు. ఈతడు చేరిన అడవి పేరు పంచప్రస్థము. అందమగు 5 కొండ చర్యలు ఆ వనమునందున్నవి. అది స్వప్నములో కనపడు జగత్తు. అందు అనుభవింపదగిన శబ్ద, స్పర్శ, రూప, రసగంధములుండును. ఆ పంచప్రస్థ వనము అనడి వనమునకు పురంజనుడేగినాడు. జాగ్రత్త అవస్థలో రజోగుణముతో కూడిన సత్వగుణము కలిగి బుద్ధివృత్తులు పనిచేయుచుండును. స్వప్నావస్థలో రజోగుణముతో కూడిన తమోగుణము వృద్ధి చెందిన బుద్ధి వృత్తులు పనిచేయుచుండును. కావున అప్పుడు జీవుడు అసురీ వృత్తి కలవాడై రజోగుణముతో కూడిన కామము, క్రోధము కలవాడై కర్మవాసనలడి బాణములతో ఆ వనములో కనబడి మృగములను అనగా విషయములను వేటాడుచుండును. వేట రాజులకు చెడ్డది కాదు, చేదగినదే. కాని తాము దేవపితృ కార్యములందు వినియోగించుటకు అవసరమైన మృగములను చంపుటకును
దేశోపద్రవమును కలిగించు మృగములను చంపి దేశ రక్షణ కలిగించుటకును ఎంతవరకు అవసరమో అంతవరకు వేటాడుట రాజునకు తగును. కాని అవసరము లేకుండా వినోదము కొరకు కాముతో చంపదగిన వానిని చంపుట రాజునకు దోషము. అట్లే స్వప్నము పురుషునకు వచ్చుట సహజమే. కాని అది సాత్వికములగు వాసనలచే శుభమగు అనుభవములను రాబో వాడిని సూచించు సాత్వికము కలలు వచ్చుట ఉత్తమము. అట్టివి కాకుండా చెప్పుటకు వీలు కాని వచ్చుట పాపము. కలలు వాసన చేతనే వచ్చును. అట్టి కలలు వచ్చుట ఇందు సూచింపబడుచున్నది. పురంజనుడు జీవుడ అడవికేగి బాణములతో మృగములన్నిటినో దయమాలి చంపెను ఆహారమునకు పనికిరాని వానిని. యజ్ఞములో ఉపయోగించుటకు కొరకు తగని వానిని కూడా చంపి బడలిపోయెను. రాజు బుద్ధితో కర్మలు ఆచరించుట, స్వప్నావస్థలో పురంజనుడు వదలరాని భార్యను వదలి వేటకు వెళ్ళినాడు అనగా సాత్వికమైన బుద్ధిని వదలి తామసమైన బుద్ధికి వశమై చేయరాని పనులను చేసినాడు. ఆకలి దప్పులతో అలమటించినాడు. ఇంటికి వచ్చినాడు అనగా మేలుకొనినాడు. ఇప్పుడు అతనికి రాణి వైపు మనస్సు మళ్ళినది అనగా సాత్వికమైన బుద్ధి ఉండవలనను కోరిక కలిగినది. ఆమెకై వెదకెను. ఆమె చెలికత్తెలను అడిగెను. ఆమె ఎచ్చటనూ కనబోటలేదు. సాత్వికమైన బుద్ధి లభించుట చాలా కష్టము. ప్రేమించు ప్రియురాలు గృహమును లేనిచో చక్రము వీడిన రథమునందు ఉన్నట్లే రథికుడు దీనుడై ఉండును. నా ప్రియురాలు నేను సుఖంలో ఉన్నప్పుడు తేల్చెడిది, ఆమె ఇప్పుడు లేదు అని బాధపడినాడు. జీవునకు సాత్వికమయమైన బుద్ధి ప్రియురాలి వంటిది. పట్టపురాణి ఆమెతో కూడి ఉననే అతనికి ఆనందము. చెలికెత్తెలు పురంజనుడు ప్రశ్నింపగా ఆమె ఎందుకో ఆస్తరణము లేని నీలపై పరుండి ఉన్నదని చెప్పిరి. అతడికి వెళ్ళి ఆమెను మృదుమధురముగా మాటలతో లాలించెను. హృదయం ఆమె ఎడబాటుతో బాధపడుచుండెను. పాదములను పట్టుకొనెను. ఒడిలో పరుండబెట్టుకొనెను. ఈ కథలో జీవుడు తనకు వివేకమును కలిగించడి సాత్వికమైన బుద్ధికై ఎంత అనునయించి ప్రవర్తించునో తెలియచేయును. ఆమెను అనుగ్రహించమని ప్రార్థించెను. ఇంత ఆర్తి గలవాడై అనుగ్రహించమని ప్రార్థించి మరల ఆ బుద్ధిని పొందవలనని ప్రయత్నించెను. సాత్వికమైన బుద్ధి లేనిచో వివేకముండదు. వివేకము లేనిచో నిద్రపోయి కలగనిన వానివలే జీవుడు ఏవేవో పనులు చేయును. మరల మేలుకొని వివేకము కలిగి సాత్వికమైన బుద్ధితో కూడవలని ప్రయత్నించును. అప్పుడు వ్యవసాయాత్మక బుద్ధి అనగా సాత్విక బుద్ధి అను పట్టపురాణితో చేరును. ఇది తత్వార్థము. ఇంతటితో పురంజనోపాఖ్యానంలో ఉన్న తత్వార్థాన్ని మనం తెలుసుకున్నాం. ముందు భాగాన్ని తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.